సరే అమ్మా. ఉండండి ఒకసారి విస్తృతో వృత్వాచ్యధిష్ఠితాంగలం మే రాజాదిరాజాయ ప్రతిజ్ఞతాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం మే కామేశ్వరో వై శ్రవణో దదాత్ కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఈరోజు 50వ వార్డులో గౌరవ మేయర్ గారు శ్రీ పీలా శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వారు మా వార్డులోకి రావడం నిజంగా అభినందనీయం. అదేవిధంగా గౌరవ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పెనుమత్స విష్ణుకుమార్ రాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ 50వ వార్డులో ప్రస్తుతం ఈరోజు సుమారు 4 వర్కులకి ఇక్కడ శంకుస్థాపన గౌరవ ఎమ్మెల్యే గారు మేయర్ గారు చేయడం జరిగింది. మాధవదార గ్రామంలో రిటైనింగ్ వాళ్ళు చాలా సంవత్సరాలు దీర్ఘకాలికంగా ఉన్న వర్క్ 96 లక్షల రూపాయలు రిటైనింగ్ వాల్ని శాంక్షన్ చేయడం. అదేవిధంగా శ్రీదేవి పార్కు మురళీనగర్లో సుమారు 3 సంవత్సరాల నుంచి కూడా ఫైల్ కదలని పరిస్థితి ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఈరోజు 20 లక్షల రూపాయలతో ఆ శ్రీదేవి పార్కు డెవలప్మెంట్ కార్యక్రమం, అదేవిధంగా సింగరాయి మెట్ట మీద ఉన్న రిటైనింగ్ వాల్ 30 లక్షల రూపాయలతో ఒక వర్కు, అదేవిధంగా నిన్న వాకర్స్ పార్క్ ప్రారంభించిన 13 లక్షల రూపాయలు, సుమారు ఈ అన్ని వర్కులు కలిపి 1,61 లక్షల రూపాయలు గౌరవ మేయర్ గారు విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రారంభించి మా 50వ వార్డులో ప్రజలందరూ హర్షాత్కి ఆయనకి ప్రత్యేకంగా మా వార్డు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు 50వ వార్డులో గౌరవనీయులైన కార్పొరేటర్ గారు వావిలాల ప్రసాద్ గారు, అట్లాగే గౌరవ మేయర్ గారు పీలా శ్రీనివాస్ గారు, అట్లాగే ఇంకా మిగిలిన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు అందరూ కూడా రావటం, ఈ 161 లక్షల రూపాయలు వర్క్స్ ఈరోజు మేయర్ గారి ద్వారా ఇక్కడ ఈ 50వ వార్డులో శంకుస్థాపన చేయటం అంటే చాలా గర్వకారణం. తప్పనిసరిగా ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉంటే మేయర్ గారు చెప్పినట్టుగా అన్ని విధాలుగా కూడా ఈ నార్త్ నియోజకవర్గంలో పనులు చేయటం గురించి వారు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అట్లాగే వర్క్స్ కూడా శాంక్షన్ చేయటంలో కూడా మంచి చొరవ చూపించి శాంక్షన్ చేసి తద్వారా ప్రజలకి మంచి మేలు చేకూర్చడం గురించి పూర్తి ప్రయత్నము జరుగుతుంది. అభివృద్ధి అనేది నిరంతరమైన ప్రక్రియ. ఈ ప్రక్రియలో భాగంగా దీంట్లో నార్త్ నియోజకవర్గంలో ఒక స్పెషాలిటీ ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు కలిసి మేము ఉంటూ అభివృద్ధి విషయంలో ఆ విధంగా పరస్పరం సహకరించుకొని ముందుకు వెళ్ళటానికి తోడ్పడుతున్న అధికారులకి అందరికీ కూడా, రాజకీయ నాయకులకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంకా మున్ముందు ఇంకా ఏదైనా మిగిలిపోయిన వర్క్స్ ఉంటే తప్పనిసరిగా అవి కూడా టేకప్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 50వ వార్డులో అభివృద్ధి పనుల నిమిత్తం ఈ వార్డుకి విచ్చేసిన మన విశాఖ నగర ప్రథమ పౌరులు మన గౌరవ మేయర్ గారు పీలా శ్రీనివాసరావు గారికి, అలాగే మన విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ పెనుమత్స విష్ణుకుమార్ రాజు గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన అధికారులకి అందరికీ, ముఖ్యంగా మన వార్డు ప్రజలందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి శరవేగంగా ముందుకి కొనసాగుతుండడం చాలా ఆనందకరంగా ఉంది. గౌరవ మేయర్ గారు అలాగే గౌరవ మన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు యొక్క సహకారంతో ఈ వార్డులో సుమారు ఈరోజు 161 లక్షల రూపాయలు చిల్లర సుమారుగా ఆ అమౌంట్తో అభివృద్ధి పనులు చేయడం సంతోషకరంగా ఉంది. వారికి ఈ వార్డు తరపున నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలు గౌరవీయులు మనందరికీ పెద్ద, అందరినీ ఒకలాగా చూసే వ్యక్తి ఎవరున్నారంటే విష్ణుకుమార్ రాజు. ఏ పార్టీ అని కాదు, అభివృద్ధి ముందు, అభివృద్ధికి ప్రజల కోసం చేస్తున్నాం, ప్రజా సేవస్ కోసం చేస్తున్నాం.
దాంట్లో భాగంగా ఇప్పుడు కూడా ఉండాలని ఒకే ఒక ఎజెండాతో ఉన్న పెద్దలు గౌరవీయులు విష్ణుకుమార్ రాజు గారికి, అలాగే పెద్దలు మన కార్పొరేట్ గారి ఆగ్యవాద్య, అలాగే ఉన్న పెద్దలందరికీ కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులకు, పెద్దలకు ప్రతి ఒక్కరిని పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈవేళ అభివృద్ధిలో నేను మేరయ్యాక నా అదృష్టం, నాకు సహకరించిన ఎమ్మెల్యేలు కానీ అందరి సహకారం వల్ల 375 కోట్లు వర్కులు నా టైంలో రిలీజ్ చేసిన దానికి నేను గొప్పగా భావిస్తున్నాను. అందులో మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు కానీ ఇందాక ఉదయం కూడా పల్లా శ్రీని గారు నేను వచ్చేదాకా కోరికే కొట్టాను. మన ఎమ్మెల్యే గారు సార్ కొట్టియండి సార్ అంటే నువ్వు రావాలి మేరుగా ఇక్కడ కోరికల అంటే గౌరవంతో నన్ను ఒక తమ్ముడిగా భావిస్తూ ఇక్కడ వర్కుల విషయంలో కూడా నాని అని భేదం లేకుండా అభివృద్ధి మన జయం. ఆ జయంలో భాగంగా ప్రతి ప్రజలకి కూడా మట్టి రోడ్డు వార్డులో కానీ ఈదుల్లో కానీ ఎక్కడ కూడా మట్టి రోడ్డు కానీ వాటర్ ప్రాబ్లం కానీ లేకుండా చేసే బాధ్యతతో ఈ కార్పొరేషన్లో పనిచేస్తున్నాం. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా అప్డేట్ అవ్వాలి. అందుకే 550 కోట్లతో కొత్తగా స్కీమ్ కూడా, వాటర్ స్కీమ్ కూడా తొందరలోనే శంకుస్థాపన చేస్తాం. అంటే విశాఖపట్నానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా వాటర్ వల్ల రేపు సమ్మర్లో కల్లా చేసే బాధ్యత కంపల్సరీగా తీసుకుంటున్నాం. అలాగే ఈ నియోజకవర్గంలోకి వస్తే ప్రతి దగ్గర ఏదైనా తప్పు ఉంటే తప్పుగా ఖండించి మా ఎమ్మెల్యే గారు తీసుకున్న చొరవ మా అందరికీ ఆశీగా మాకు బాధ్యతగా కల్పిస్తున్న ఈవేళ అభివృద్ధిలో కార్యక్రమం 1,60,00,000తో ఈవేళ అభివృద్ధి. దీంట్లో భాగంగా ఇక అధికారులకు కూడా చెప్తున్నాను, నేను కాంట్రాక్టులకు కూడా ప్రతిసారి కూడా కొబ్బరికాయ కొట్టిన వారం రోజుల్లో వర్క్ స్టార్ట్ అవ్వాలి. ఆ వర్క్ బాధ్యతగా చేయాలి. ఆ వర్క్లో ఏదైనా లోపం ఉంటే మాకు ఇమ్మీడియట్లీ కంప్లైంట్ చేస్తే దాని మీద కూడా నిర్ణయం తీసుకుంటాం. ఎక్కడైనా వర్క్ ఆగినా ఆ వర్క్ని కాంట్రాక్ట్ని కూడా మళ్ళీ బ్లాక్ లిస్ట్లో పెట్టే పరిస్థితి కూడా ఇప్పటి వరకు తీసుకొని వర్కులు వేగంగా నడిపించి రేపు రాబోయే ఎలక్షన్ టైంలో మేము ఇది చేసామని బాధ్యతగా చెప్పుకునే బాధ్యతతో ఇవాళ పనిచేస్తున్నాం. దాంట్లో పెద్దలు ఎమ్మెల్యే గారు ఇప్పుడు కూడా సహకరించి ఈ నియోజకవర్గానికి స్పెషల్గా తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలుసు. సెలవు.